జయవాసవి అందరికీ నమస్కారం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాహితే సర్వం, సుజ్ఞాన దీపం నమోస్తుతే. శ్రీ శార్వైనామ సంవత్సరం దక్షిణాయన శరదృతు ఆశ్వీజ మాస కృష్ణపక్షం అమావాస్యాం తిథౌ భానువాసయుక్తాయాం శుభ విశాఖ నక్షత్రే శోభన యోగే నాగవ కరణే. ఆంగ్ల దినాంకం 15-11 నవంబర్ 2020 సంవత్సరము. ఈరోజు పంచమహోత్సవం అని ఏమో చెప్తాము. దీపావళి 3వ రోజు అంటే తృతీయ మహోత్సవము. ఈరోజు మహాలక్ష్మి పూజ అన్ని చోట్ల కూడా చేస్తుంటారు. మహాకాళి పూజ, మహాదేవి పూజ కూడా కొన్ని చోట్ల చేస్తుంటారండి. ఈరోజు మహాలక్ష్మి వైకుంఠము నుంచి భూమికి తన భక్తుల యొక్క కోరికను నెరవేర్చడానికి అక్కడి నుంచి భూలోకముకు వచ్చి భక్తుల ఒక ఇంటిలో ప్రవేశించి భక్తుల ఒక సద్వాంఛలని నెరవేరుస్తుందని ఒక నమ్మకం. సో కాబట్టి ఈరోజు అమ్మవారిని స్వాగతం చేసే దానికోసము ఇంటిని, మన ఆఫీసెస్ని, అంగడి అంటే షాప్స్ని శుభ్రంగా చేసి తళిన తోరణాలు అంటే మామిడాకులు తోరణాలు కట్టి రంగోలి ముగ్గులు విడిచి సింగారం చేసి ఇంటి ముందు, ఇంటి సజ్జా పైన, మళ్ళీ ఇంటి చుట్టూరా కూడాను ఆ దీపాల్ని వెలిగిస్తారు. ఎందుకంటే మహాలక్ష్మి దీప స్వరూపము, దీపాల్ని వెలిగిస్తారు. ఆ మహాలక్ష్మి ఎక్కడి నుంచైనా రావచ్చు అనేసి కిటికీల్ని, వాకిళ్ళని అన్నీ కూడాను, విండోస్ని అన్నీ కూడాను ఓపెన్ చేసి పెట్టుకుంటారు. సో భగవంతుని ఆ ఒక్క తల్లిని సంతోషం నుంచి అంటే సంతోషం నుంచి ఆహ్వానించుకునే దానికి ప్రదోషకాలం అంటే శుభముహూర్తం లోపల ఆహ్వానించి మంగళ ద్రవ్యములతో పసుపు, కుంకుమ, చందన, పత్ర పుష్పాల నుంచి షోడశోపచార పూజలు చేసి ఆవు నెయ్యి నుంచి చేసిన తీపి పదార్థాలని, డ్రై ఫ్రూట్స్ని, భక్ష్య భోజ్యాల్ని నివేదించి అందులో కొంత భాగము వాళ్ళకి పంచి తర్వాత మన కుటుంబ సహితంగా ప్రసాదంగా స్వీకరిస్తే మన ఆరోగ్యము డెవలప్ అవుతుంది. ఆ మహాలక్ష్మి కృపా కటాక్షం మనకి సిద్ధిస్తుంది అనేసి ఒక ప్రతీతి. లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలా? ఈరోజు దానికి ఒక ముహూర్తం అంటారు. అంటే అమావాస్య నాడు ముహూర్తం. అమావాస్య ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది ఈ సంవత్సరము అంటే శనివారం, నిన్న 14-11-2020 శనివారం మధ్యాహ్నం 2:17 అమావాస్య ప్రారంభమవుతుంది. మళ్ళీ భానువారం 15 నవంబర్ 2020 పొద్దున్నే 10:36 వరకు అమావాస్య ఉంటుంది. కానీ శుభముహూర్తం ఎప్పుడప్ప అంటే శనివారం సాయంత్రం 5:28 నుంచి ఈరోజు భానువారం అంటే పొద్దున్నే 7:24 వరకు చాలా సుముహూర్తంగా ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్మీ పూజని ఇప్పుడు చేస్తే అంటే ఈ యొక్క సందర్భంలో చేస్తే మనసులో ఉన్న కోరికలు, సద్వాంఛలన్నీ కూడాను ఆ మహాతల్లి నెరవేరుస్తుందనేసి ఒక ప్రతీతి. ఎలా చేయాలి పూజ? మళ్ళీ ఎప్పుడు చేయాలి? ప్రదోష కాలముల అంటే సాయంకాలం, నైట్ అంటే సూర్యాస్తమానమైన తర్వాత ప్రదోష కాలం లోపల విఘ్నాన్ని నివారించమని గణపతిని, ధన సంపత్తి కోసం మహాలక్ష్మిని, విద్యా సంపత్తి కోసం మహాసరస్వతిని, ధైర్యము శక్తి సంపత్తి కోసం మహాదేవిని అంటే లేక మహాకాళిని, మనకి ఏ ఒక్క అప్పు అంటే లోన్స్ అంటే క్రెడిటార్స్ డెబిట్ మనకి లాకా ఉండి అనేసి అప్పు లేక జీవితం ఉంటే అది సంతోషంగా గడుస్తుంది. కాబట్టి అప్పులు లేక ఉండే అప్పులు ఏమైనా ఉంటే దాన్ని ఇంకా ముక్తి పొందేదానికోసము ధనాధిపుడైన కుబేరుణ్ణి చేసేదాన్ని ఇంకా మన జీవితం లోపల చాలా చక్కగా అన్ని రకాల ఒక కష్టాలు ఆమెకి తాపత్రయాలు వెళ్ళిపోయి మంచి సంతోషణాలు వస్తుందనేసి ఒక ప్రతీతి. కొన్ని చోట్లలో ముక్తి కొరకు శ్రీకృష్ణుని కూడా పూజించేది. అంటే భగవద్గీతలో చెప్పినట్టు శ్రీకృష్ణుని కూడా పూజించే ఒక సంప్రదాయం ఉంది. ఎలా చేయాలి పూజ? మొదటిగా శరీర శుద్ధి అంటే నేను నిన్న నరక చతుర్దశిలో ఏం చెప్పాను, అభ్యంజన స్నానం అనేసి, అది శరీర శుద్ధి ఎలా చేసుకోవాలనేసి అట్లా వివరించింది. ఇదే జాగృతి లోపల ఒక వీడియో మీకు లభ్యం ఉంది, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. శరీర శుద్ధి, అభ్యంజన స్నానం చేసి తర్వాత మానసిక శుద్ధి.
పూజ చేయాలంటే మనసు శుద్ధంగా ఉండాలి. కాబట్టి మానసిక శుద్ధి ఎట్లంటే ఒక 15-20 నిమిషాలు మెడిటేషన్ ధ్యాన ముద్రతో కూర్చొని ప్రశాంతతతో మనసులో ఉండే అన్ని కల్మషాలని కూడా పోగొట్టుకొని ఆ ఒక మనసులో ఒక సమతోలన స్థితికి వచ్చేదాన్ని ఇంకా భగవంతుని మీద ఏకాగ్రత పెట్టడానికి మనకి సులువవుతుంది. కాబట్టి ధ్యానముతో మానసిక శుద్ధి కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది. తర్వాత స్థల శుద్ధి ఉండే పూజ చేసే ఎలా స్థల శుద్ధి చేస్తాము? గోమూత్రం అంటే గంజలం అని ఏమంటారు, గోమూత్రాన్ని సింపడించి అంటే ప్రోక్షణ చేసి తర్వాత గోమయము మత్తి కల్లిద అంటే బొగ్గులు రెండు మిక్స్ అయింది అట్లా ఒక ధూపము చిక్తుందండి. అట్లా గోమయం ఉండాలి. అంటే గోమయముతో చేసిన ఒక ధూపమని వెలిగిస్తే ఆ ఒక పొగ కంప్లీట్ టోటల్ ఇల్లు లేక అంగడి ఏదైనా సరే ఆఫీస్ అయినా సరే ఎక్కడైనా సరే దాన్ని వెలిగిస్తే దాని ఆ ఒక్క పొగ ఏముంది కంప్లీట్ టోటల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి వేస్తుందండి. అంత శక్తి ఉంది గోమయ ధూపానికి. సో అలా గోమూత్రము గోమయ ధూపము నుంచి స్థలశుద్ధి చేసుకొని ముందు కలశ స్థాపన చేసుకోవాలి. కలశ స్థాపన ఎలా చేసుకోవాలి? మృత్తిక అంటే మట్టిది కానీ, తామ్రము కానీ, వెండిది రజత అంటే వెండిది కానీ, సువర్ణం అంటే బంగారుది కానీ ఆ ఒక కలశమాని తీసుకొని అంటే ఆ బిందెమాని కలశ బిందెని తీసుకొని దాంట్లోపల మూడు వంతులు అంటే ముక్కాలు భాగం నీళ్లు వేసి మంచి నీళ్లు వేసి పసుపు కుంకుమ హిరణ్యం అంటే ఒక నాణ్యం వేసి వీలైతే ఒక బంగారు పదార్థం వేయొచ్చు, ఉంగరం కానీ ఏదైనా కానీ వేసుకోవచ్చు. లేదంటే ఒక నాణ్యాన్ని వేసి పసుపు కుంకుమ డ్రై ఫ్రూట్స్ మళ్ళీ ఒకే ఒక పువ్వ తులసి ఇన్ని కూడా మళ్ళీ వేసిన తర్వాత 5 రకాల ఆకులు కూడా పెట్టవచ్చు. లేదంటే మామిడి ఆకులు 5 మామిడి ఆకుల్ని పెట్టి దాంట్లో టెంకాయ పెట్టేసి ఆ ఒక కలశాన్ని స్థాపించుకోవచ్చు. మీకు ఇట్లా స్క్రీన్లో కనబడుతూ ఉండొచ్చు. అలా కలశాన్ని చేసుకొని ఆ కలశం లోపల కొంతమంది నీళ్లకు బదులుగా భీము నింపుతారు. సో అది కూడాను కొన్ని యోగుల్లో వాళ్ళకి ఏది సంప్రదాయంగా ఉందో దాన్ని వాళ్ళు చేసుకోవచ్చును. త్రిమాత్రకులను దీంట్లో ఆహ్వానిస్తారండి. ఎవరు త్రిమాత్రకులు? మహాసరస్వతి, మహాదేవి, మహాలక్ష్మి. సో త్రిమాతృకులు దీంట్లో ఆహ్వానించి ఆ కలశము ముందు ఏది మేము మా ఫైనాన్షియల్ ఇయర్కి లెక్క కోసము అంటే అకౌంట్స్ బుక్స్ ఏముంది దాన్ని స్థాపన చేసి దాని మీద గణపతిని ಮತ್ತು కుబేరుని స్థాపించుకుంటే వాళ్ళ కుబేరుని ఒక విగ్రహం కావచ్చు, పటం కావచ్చు, మహాగణపతి విగ్రహం కావచ్చు, పటం కావచ్చు స్థాపించుకొని ఆ ఓంకారం కానీ స్వస్తికు శ్రీకారం ఇలాంటి శుభ చిహ్నాలని దాంట్లో వేసుకొని మహాగణపతిని, మహాలక్ష్మిని, మహాసరస్వతిని, మహాదేవిని, కుబేరుణ్ణి స్థాపన చేసుకుని ముఖ్యంగా కుబేరుణ్ణి నైరుత్యాభిముఖంగా స్థాపన చేసుకోవాలి. నైరుత్యాభిముఖంగా స్థాపన చేసుకోవాలి. సో స్థాపన చేసుకొని అక్కడ పంచముఖి దీపం 5 ముఖాల దీపం 5 ముఖాలు ఎందుకు అంటే మహాగణాధిపతి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదేవి లాగంటే మహాకాళి, కుబేరుడు ఈ 5 దేవతల సంకేతంగా ఆ ఒక పంచముఖి దీపాన్ని లేదంటే 10 దీపాలని ప్రజ్వలన చేసుకోవాలి. 2 పంచముఖి దీపాలు లేదంటే 10 ఒక్కొక్క 10 దీపాలని స్థాపన చేసుకోవాల్సి పడుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ బిందువు లోపల అంటే ఆ ఒక కలశము లోపల మహాలక్ష్మిని, మహాదేవిని ఆవాహన చేసుకొని ఇష్టదేవత ముఖ్యంగా మన ఇష్టదేవత, మన కులదేవత, మన గ్రామ దేవత ఆ ముగ్గురిని కూడాను ఏ ఒక్క భగవంతుడిని కానీ ఏ వ్రతము చేసినా కూడా ఇది చాలా ముఖ్యమైనది. గుర్తుపెట్టుకోండి. కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, గ్రామ దేవత ఆరాధన, ప్రార్థన ముఖ్యంగా చేయాలి. గణపతి ప్రార్థన ఎలా అన్ని ఒక్క పూజల్లో చేస్తామో అలాగే ఈ 3 కూడా చాలా ముఖ్యమైనది. సో అలా అష్టోత్తర శతనామావళి పత్ర పుష్పములతో ఆ భగవంతుని అర్చించి షోడశోపచార పూజలు చేసి పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి లేకుంటే వెన్న, అమ్మడికి తేనె, చక్కెర ఈ 5 రకాల ఒక అభిషేకం చేసి ఆ భగవంతుని షోడశోపచార పూజ చేసేదాన్ని ఇంకా మనకి అన్ని రకాల ఒక కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు లభిస్తుందండి. తర్వాత ఈరోజు ఈ యొక్క ప్రదోష కాలములో అంటే ఈ సాయంత్రం 5:28 నుంచి పొద్దున్న 7 గంటల లోపల ఈ రాత్రి ఏముంది ఆ ప్రదోష కాలములో కనిష్టంగా ప్రతి దేవత ఏ దేవతని మేము ఆహ్వానించినామో ప్రతి దేవత కూడా కనిష్టంగా 108 సార్లు జపం చేస్తే ఎక్కువ శక్తి పొందుతామండి.
ఎంతో మంది సిద్ధులు ఈ రోజు ఆ సిద్ధి పొందుతారు. అణిమ మహిమ గరిమ ప్రాప్తి ఈశాన్యత్వ వశిష్టత్వ అనే సేమ్ అష్టసిద్ధులు ఉందో దాన్ని ఈ రోజు పొందే ఒక సత్సందర్భం ఈ యొక్క ప్రదోష కాలములో. మనము మన శక్తి కొద్దీ కనిష్టంగా 108 సార్లు ప్రప్రథమంగా మహాగణాధిపతి మహాగణాధిపతి మహాగణాధిపతి. మనకి గణపతి గాయత్రి వస్తే మనం చెప్పుకుంటాము, లేదంటే ఓం శ్రీ మహాగణాధిపతి నమః అనేసి భగవంతుని 108 సార్లు తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే అదే గొప్పదండి. ముఖ్యంగా ఇక్కడ కావాల్సినది ఏకాగ్రత, భక్తి. ఆ భగవంతుని మీద మనం ధ్యాస కావాలా కానీ ఏ మంత్రము ఆ మంత్రము ఈ మంత్రము రాలేదు అని ఒక అడకొద్దు. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వద్దు, అక్కర్లేదు. సో మనకి వచ్చిన ఒక ఆ భగవంతుని గణపతి దేవతాభ్యో నమః, ఓం శ్రీ గణపత్యై నమః, ఓం గణాధిపతియే నమః, వినాయకాయ నమః అనేసి మనకి ఏ ఒక్క సులభమైన మనకి ఏది వస్తుందో 108 సార్లు జపం చేసుకుంటే చాలండి. సో గాయత్రి అంటే కనిష్టం ఎక్కువ ఎంతైనా చేయండి, లక్షల కొద్ది చేయొచ్చు, నో ప్రాబ్లం. రాత్రి కూర్చుంటే పొద్దున్నే వరకు కూడా అన్ని దేవతల ఏమి ఈ 8 దేవతలు ఉన్నారో, ఏది 8 దేవతలు ఆహ్వానించినామో ఇప్పుడు వాళ్ళని మనం పూజించుకోవచ్చు. గాయత్రి ఒకటి నేను మీకు చెప్తానండి, మహాగణాధిపతి గాయత్రి. ఓం శ్రీ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది మహాగణాధిపతి గాయత్రి. వస్తే దాన్ని పఠించుకుంటాము, లేదంటే ఓం శ్రీ మహాగణాధిపతి నమః లేకుంటే గణపతి నమః అని ప్రార్థించుకుంటాం. తర్వాత విద్య, అది దేవత, విద్యని మనకి ఇచ్చే దేవత. మహాగణపతి జ్ఞానాన్ని ప్రసాదిస్తే, అవి నిర్విఘ్నము చేస్తే విద్యాదేవత మహాసరస్వతి. మహాసరస్వతి గాయత్రి ఎట్లా ఉంటుందప్ప అంటే ఓం వాగ్దేవ్యై చ విద్మహే విద్యాప్రదాయై ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అని ఉంటుంది. సో గాయత్రి వస్తే గాయత్రి జపించుకుంటాము, లేదంటే ఓం సరస్వత్యై నమః లేకుంటే ఓం శారదాయై నమః అనేసి 108 సార్లు జపం చేసుకుంటే మనకి ఆ ఒక్క సరస్వతి కృపా కటాక్షము సామాన్య దినాల్లో ఉండేదానికి ఎక్కువగా 100 రెట్లు ఎక్కువ ఫలితము ఈరోజు మనకి దక్కుతుంది. సో అలాగే మహాలక్ష్మి, మహాలక్ష్మి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఆ మహాతల్లి అందరి ఇండ్లకి వస్తారు అనేసి ఒక ప్రతీతి. సో ఆ మహాతల్లిని స్వాగతం చేసుకునే దానికోసము దీపాలు వెలిగించుకుంటాము, రంగోలీలు వేస్తాము, తల్లిద తోరణాలు కట్టి సింగరించుకుంటాము. అలాంటి అన్నీ సింగరించుకొని ఆ మహాలక్ష్మిని ధ్యానిస్తాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ ఇవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతే శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమ సర్వదా. సాగర మంథనములో క్షీరసాగరము చిలికేటప్పుడు ఆ మహాలక్ష్మి సముద్రరాజతనేగా ఉద్భవిస్తుంది. ఉద్భవించి సమస్త దేవతలు కూడా ఆమెని కొలుస్తారు. దాసీభూత సమస్త దేవవనితాం అలా కొలుస్తారు, అందరూ కొలుస్తారు. అలాంటి మహాతల్లి లోకైక దీపాంగుల లోకానికి మంగళం చేసే ఒక మహాతల్లి. శ్రీమన్మంద కటాక్షలబ్ధ ఇవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరయ్యాం. ఆ 3 లోకాల్లో కూడాను అందరినీ కూడా యోగక్షేమాన్ని చూసుకునేట్లది, ఎవరికి ఏది కావాలా అని ప్రసాదించే తల్లి మహాలక్ష్మి. వందే ముకుంద ప్రియాం, ఆ మహావిష్ణువుకి ప్రియరాలు, ఆ మహావిష్ణువైన హృదయంలో నివసించే ఒక్క తల్లి. ఎలాంటి తల్లి? సిద్ధలక్ష్మి, అష్టసిద్ధులను ప్రసాదించేది. అణిమ గరిమ మహిమ ప్రాప్తి ఈశాన్యత్వ వశిష్టత్వ అనే అష్టసిద్ధుల్ని కూడా ప్రసాదించే సిద్ధలక్ష్మి. మోక్షలక్ష్మి, మోక్షం అంటే ఈ జీవితం అయిన తర్వాత పరమాత్మలో లీనయ్యే మోక్షము. అలాగే ఈ జీవితం ఉన్నప్పుడు ఇక్కడ అన్ని రకాల బాధల నుంచి మోక్షం. 2 రకాలండి ఇహములో, అన్ని రకాల బాధల నుంచి తాపత్రయములు. ఆది దైవికం, ఆది బౌద్ధికం, ఆది ఆధ్యాత్మికం ఏమి తాపత్రయాలు, ఆ 3 ఇంకా మోక్షము కలిగించేది మహాతల్లి మోక్షలక్ష్మి. జయలక్ష్మి, అన్ని రకాల జయాలను ఇచ్చేట్ల జయలక్ష్మి. సరస్వతి అంటే విద్యాలక్ష్మి. ఇలా అన్ని అష్టాలక్ష్మిని కూడా మమ్మల్ని కాపాడు తల్లి. ప్రసన్న మమ సర్వదా, ఎప్పుడు సర్వదా మమ్మల్ని కాపాడు అని మహాతల్లిని వేడుకొని మహాలక్ష్మి గాయత్రిని జపించుకోవచ్చు. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. గాయత్రి రాలేదు. గాయత్రి అంటే ఏమప్ప అంటే చాలా మంది గాయత్రి మంత్రం అని ఒకటి అనుకుంటారు. గాయత్రి అంటే అది ఛందస్సు. ఆ భగవంతుని ఎవరిని మేము ప్రార్థిస్తామో ఆ ఒక్క ఛందస్సులో రూపబడిన శ్లోకాన్ని ఆయా దేవుణ్ణి గాయత్రి అని అంటాం.
వినాయక గణపతి గాయత్రి చెప్పాను, కుబేర గాయత్రి చెప్పాను, కుబేర గాయత్రి చెప్తాను మీకు, మహా సరస్వతి గాయత్రి చెప్పాను, మహాలక్ష్మి గాయత్రి ఇప్పుడు చెబుతున్నాను. సో అలాంటి ప్రతి ఒక్క దేవతకు కూడా గాయత్రి ఉంటుందండి. సామాన్యంగా గాయత్రి మంత్రం అని ఏమంటారు, అది సూర్య భగవానుడి, అది మరొకసారి చర్చించుకుంటాము. ఇప్పుడు విషయానికి వచ్చినప్పుడు ఆ మహాలక్ష్మిని ప్రార్థించుకుంటాము. మహాలక్ష్మిని ప్రార్థించుకుంటూ కాపాడమ్మ తల్లి అనేసి ఓం శ్రీ మహాలక్ష్మిని 108 సార్లు జపించుకుంటాము. తర్వాత కుబేరుడు, కుబేరుడు ధనాధిపతి, ఆమె ఇంకా నిరుత్య దిక్పాలకుడు కూడాను. సో కాబట్టి మమ్మల్ని ఎప్పుడు సదా మమ్మల్ని కాపాడేదానికోసము కుబేరుణ్ణి 108 సార్లు ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీశాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్ అనేసి కుబేరుని ప్రార్థించుకుంటాము. గాయత్రి వస్తే గాయత్రి మంత్రము, కుబేర గాయత్రి మంత్రము, లేదంటే ఓం శ్రీ కుబేరాయ నమః, యక్షరాజాయ నమః, అలకాధీశాయ నమః అని మనకి ఏ ఒక్క నామము సులభంగా ఉంటుందో భక్తి శ్రద్ధలతో అండర్లైన్ చేసుకోండి. భక్తిని చాలా ఇంపార్టెంట్. భక్తితో మనము ప్రార్థిస్తాము. అష్టలక్ష్మి కుబేర మంత్రం కూడా ఉంది. ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహం ధనం పూరాయ నమ అనేసి, అంటే మనకి ధనాన్ని ఎప్పుడు ఇస్తూ ఉండు, మమ్మల్ని కాపాడుతుండు అనేసి అలాంటిది ఉంటుంది. ఇలా భక్తి శ్రద్ధలతో మహాగణాధిపతిని, మహాసరస్వతిని, మహాలక్ష్మిని, మహాదేవి అంటే మహాదేవి కానీ మహాకాళి కానీ కుబేరుణ్ణి జతలో, ఈ 5 దేవతల జతలో కులదైవాన్ని, ఇష్టదైవాన్ని, గ్రామ దేవతని. కులదైవం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కులదేవత ఉంటుంది, ఆ కులదైవాన్ని స్మరించుకుంటారు. ఇష్టదైవం ఒక్కొక్కరికి ఒక భగవంతుడు ఇష్టం ఉంటాడు, ఇష్టదైవాన్ని. గ్రామ దేవత అంటే ఎగ్జాంపుల్ బెంగళూరు అయితే అన్నమ్మ, మైసూర్ అయితే చాముండి, కంచి అయితే కామాక్షి, విజయవాడ అయితే అక్కడ కనకదుర్గ, విశాఖపట్నం అయితే మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి. సో అట్లా ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క స్థలానికి కూడా ఆయా జాతుల గ్రామ దేవతలు ఉంటారు. సో గ్రామ దేవతల్ని మనము పూజించాలి. సో కాబట్టి ఈ అందరి కృప అందరిపైన ఉన్ని ప్రతి ఒక్కరు కూడా సజ్జనులందరికీ కూడా వాళ్ళ సద్వాంఛలు నెరవేరని ఆ అన్ని దేవతల మహాగణాధిపతి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదేవి, కుబేరుల ప్రతి ఒక్కరి కృపాశీషులు ప్రతి ఒక్క సజ్జనం మీ అందరి మీద ఉన్ని అనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ అన్ని సద్వాంఛలను నెరవేరని, మనసులో ఉండే అన్ని వాంఛలను నెరవేరని అనేసి భగవంతుని ప్రార్థిస్తూ పటాకిని కొట్టకుండా, అంటే పటాకి మరొక పరిసరానికి హాని కాకున్నట్లుండేట్లా చూసి, ఏదో గ్రీన్ పటాకీస్ అంటారు కదా, వీలైతే పటాకి కొట్టకపోతే చాలా మంచిది. పటాకి కంట దీపము వెలిగించేది చాలా మంచిది. దీపం వెలిగించేదే మొదటి నుంచి ఉంటూ ఉండేది, పటాకీలంతా ఇప్పుడు వచ్చిండేది. ఈ యొక్క COVID-19 టైం లోపల ఆరోగ్య దృష్టితో, ఆ సదారోగ్య దృష్టితో దాన్ని చూసుకొని ఈ దీపావళి 4వ దినము ప్రతి ఒక్కరికి కూడా మహోత్సవముగా, రేపు 3వ రోజు అందరికీ మంచిది, కానీ 4వ రోజు రేపుటి విశేషాలని తీసుకొని, రేపు బలిపాడ్యమి, 4వ రోజు అంటే బలిపాడ్యమి, దాని గురించి నేను మీతో వచ్చి ఆ విషయాల్ని నాకు తెలిసిన విషయాల్ని మీతో పంచుకుంటాను అని చెబుతూ అందరికీ కూడాను, తర్వాత మీ సద్బంధు సన్మిత్రులకి ఈ యొక్క వీడియో ఏముంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి పంపించండి, షేర్ చేయండి. తర్వాత ఈ యొక్క వీడియో కింద ఆంగ్ల భాషలో సబ్స్క్రైబ్ అనేసి ఎర్రటి అక్షరాలు ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ అవుతారు. దానికి మీ డబ్బులు లేదు, కంప్లీట్ టోటలీ ఫ్రీ, కాబట్టి మీరు టచ్ చేయొచ్చును అని చెబుతూ అందరికీ శుభమస్తు అని చెబుతూ అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఆ మృత్యుతత్వముపై అమృతత్వము రాని అజ్ఞానాంధకారం ఇంకా సుజ్ఞానం అందరిలో ప్రసాదించకని నెగిటివ్ ఎనర్జీ ఏముంది, నకారాత్మక శక్తులపై సకారాత్మక శక్తులు ప్రవేశించినని ప్రార్థిస్తూ సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజనో సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తస్సతు. బ్రహ్మార్పణమస్తు. అందరికీ కూడాను దీపావళి పండుగ శుభాకాంక్షలు.